హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చేపల కూర ఎలా వండాలో చూపిస్తున్నాను. చేపల కూరకు కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్, అల్లము, వెల్లుల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, మసాలా, కొత్తిమీర, పసుపు తగినంత, ఉప్పు రుచికి సరిపడా, కారము రుచికి సరిపడా. చేప ముక్కలు వాష్ చేసి శుభ్రంగా ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ వేసి కలిపి పెట్టండి. ఒక 15 మినిట్స్, ఒక హాఫ్ అన్ అవర్ ఇలా కలిపి పెట్టుకుంటే ముక్క బాగా పడుతుంది. చింతపండు అండి, మనం ఎంత అయితే చేస్తున్నామో ఫిష్ కర్రీ దానికి పులుపుకు తగినట్టుగా చూసుకొని చింతపండు ప్రిపేర్ చేసుకోవాలి. ఇట్లా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తగినంత ఆయిల్ తీసుకోండి. మీకు కావాల్సిన పదార్థాలు చూపించాను కదా, ఇప్పుడు తయారు చేసే విధానం చూడండి. ఇదిగోండి ఆనియన్స్, పచ్చిమిర్చి రోట్లో దంచుకున్నానండి. మిక్సీ అయినా పట్టుకోవచ్చు. రోట్లో దంచుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది. నేనైతే రోట్లో దంచి పెట్టుకున్నాను దీన్ని. ఇంకో చూడండి ఆనియన్స్, మిర్చి ఇదైతే వేసేద్దాము ఫిష్లో. నెక్స్ట్ ఆల్రెడీ నేను దీనిలో పసుపు, కారము, ఉప్పు, ఆయిల్ ఆల్రెడీ ఒకసారి కొంచెం వేసుకొని కలిపి పెట్టాను కదా. ఇప్పుడు ఆ క్వాంటిటీ ఎంత ఉందో చూసుకొని ఇప్పుడు సరిపడా ఇదిగోండి ఉప్పు, కారము, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంతగా వేసుకోండి. ఆయిల్ వేసుకొని దీన్ని కలుపుకోవాలండి. గరిటెతో అయితే తిప్పొద్దు. బాయిల్ అయిన తర్వాత ఫస్ట్ తిప్పుకొని ఇప్పుడు దీన్ని చింతపండు పులుసు యాడ్ చేస్తాను కదా, ఆ చింతపండు పులుసుతోనే ఉడకాలండి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. మసాలా, కొత్తిమీర లాస్ట్లో ఈ బాయిల్ అయిన తర్వాత మంచిగా ఉడికింది అనుకున్న తర్వాత వేసుకోవాలి. ఇంకా అంతే అండి. నేను చింతపండు పులుసు ఇలా నానబెట్టుకున్నాం కదా, దాన్ని వేసుకున్నాను. దీన్ని అన్నీ ఉప్పు, కారం అంతా సరిపడా ఉందో లేదో చూసుకోండి ఒకసారి. ఇంకా మూత పెట్టేసి స్టవ్ వెలిగించుకొని ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత మసాలా, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. చూడండి 20 మినిట్స్ అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు రెడీ అయిపోయినట్టునండి ఫిష్ కర్రీ. చూడండి ఎంత బాగుందో. ఆంధ్ర స్టైల్ చేపల పులుసు అండి ఇది. ఇంకా ఇప్పుడు చూడండి మసాలా అయితే నేను రోట్లో దంచి పెట్టుకున్నాను. ఇదైతే వేయండి. నెక్స్ట్ కొత్తిమీర అయితే వేయండి ఫైనల్లీ. ఇదిగోండి ఎంతో రుచికరమైన టేస్టీ అయిన చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. మీకైతే నచ్చితే ట్రై చేయండి.